హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు గాయ్స్? నేనైతే చాలా చాలా బాగున్నానండి. నేనైతే మీషోలో కుండీలు అయితే ఆర్డర్ పెట్టాను. సో అవి ఎలా వస్తాయో చూద్దామని చెప్పేసి అయితే ఒక 5 డేస్ నుంచి అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. కానీ నేను అనుకున్నంత క్వాలిటీ అయితే రాలేదు. నేను కలర్స్ పెట్టాను, ఇవి మొత్తం కూడా బ్లాక్ వచ్చేసాయి. అవి కూడా సైజు కొంచెం చిన్నవన్నమాట. మనమేదో చిన్న చిన్న మొక్కలు హోమ్ డెకరేషన్కి పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటివి పెట్టుకోవడానికైతే ఈ కుండీలు సెట్ అవుతాయి. కానీ పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవడానికైతే మాత్రం అసలు సెట్ అవ్వవు. సో అందుకని చెప్పేసి రిటర్న్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. రిటర్న్ పెట్టేసి ఇంకా నాకు ఇంట్లో వాటర్ బబుల్స్ ఉన్నాయన్నమాట. ఆ వాటర్ బబుల్స్నే కట్ చేసేసి వాటిని ఇలా వాడుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. చూడండి కుండీలు అయితే ఎలా వచ్చాయో. వీడు మొత్తం అన్నీ కూడా సెట్ చేస్తున్నాడు. అదిగో కింద అలా వాటర్ పోవడానికి ప్లేట్ అయితే కూడా ఇచ్చారు, కానీ నాకైతే అంత నచ్చలేదు. ఇక చెప్పాను కదా వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పేసి, ఆ రెండు అయితే నేను ఇలా కట్ చేశాను. కట్ చేసి అందులోకి అయితే కొంచెం మట్టి అయితే ఎత్తి పెట్టాను అనమాట. ఇక ఇందులోనే మొక్కలు తీసుకొచ్చి అయితే పెట్టాలనుకుంటున్నాను. నేను దాదాపుగా 3 ఇయర్స్ అవుతుంది మొక్కల గురించి పట్టించుకొని వదిలేశాను. ఇక ఇప్పుడైతే ఎరువు కావాలి కదండి మొక్కలకి. సో దానికోసం అయితే వెళ్ళి అదైతే తీసుకొని అయితే వస్తున్నాము. ఏంటంటే మొక్కలు పెడితే సరికాదు, వాటికి కొంచెం చేయాల్సిన పద్ధతి కూడా ఉంటుంది. సో అదైతే ఇంపార్టెంటు. ఏదో పెట్టి వదిలేసామా అంటే అవి బలంగా అయితే ఎదగవు కదా. సో అందుకోసమే ఎరువు అయితే వెళ్ళి తీసుకొస్తున్నాను. ఇక మొన్న గుమ్మడికాయ కట్టాను కదండి అమావాస్య రోజు, అదైతే కుళ్ళిపోయింది. సో మళ్ళీ కొత్త గుమ్మడికాయ అయితే తీసుకొచ్చి ఈరోజు బుధవారం కదా కట్టేస్తున్నాను. చూడండి కొంచెం స్పీడ్గా వెళుతుంది వీడియో అయితే, అడ్జస్ట్ చేసుకోండి కొంచెం. చూడండి గుమ్మడికాయనైతే రెడీ చేసేసి ఇక పెట్టబోతున్నాను. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్లో అయితే పెట్టుకోండి. మీరు అలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో అయితే వస్తుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను. ఇక చూసారు కదా గుమ్మడికాయ అయితే రెడీ చేసేసాను. ఇంకా ఉట్టిలోనైతే పెడుతున్నాను. పెట్టి పైన అయితే తగిలించేయడమే. ఇక తగిలించేసి తర్వాత ఇంకా పటిక కూడా కట్టాలనుకుంటున్నాను. అది కూడా ఈరోజు సాయంత్రమే కట్టేద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. తీసుకురావాలి బయట నుంచి. ఇవన్నీ కూడా నాకు తెలియదండి, నేను ఇప్పుడిప్పుడే అయితే తెలుసుకుని చేస్తున్నాను. సో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా రెడీ అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ పైన అయితే తగిలించడమే. అది చాలా హైట్ ఉంటుంది, మీరు లాస్ట్ వీడియోలో చూశారు కదా. సేమ్ అప్పుడు ఏ ప్రాసెస్ అయితే మనం యూస్ చేసామో ఇప్పుడు కూడా నేను ఇంకా అలాగే కర్రతోనైతే తగిలించేద్దాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఇంకా ఆ కర్ర పోయినసారి ఆ పాడైపోయిన గుమ్మడికాయని తీసేటప్పుడు అయితే జారి కింద పడిపోయింది. అసలు మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. సో ఇప్పుడు కొంచెం కేర్ఫుల్గా అయితే హ్యాండిల్ చేయాలి మనం. సో చూడండి రెడీ అయితే చేసేసాను. ఇంకా ఈ తనుజ్ గాడు అయితే ఇంకెంతసేపు తీయాలి మమ్మీ వీడియో అని చెప్పేసి అంటున్నాడు. ఇలా సింగిల్గా వీడియోస్ తీసుకుంటూ వాటిని వచ్చి రాని ఎడిటింగ్ చేసుకుంటూ మేమైతే ఇలా కష్టపడుతున్నామండి. మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి గాయస్. వీలైతే ఒక లైక్, చిన్న కామెంటు చేస్తే మీరు చేసే సపోర్ట్ అదే గాయస్. సో తప్పకుండా అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి పైన అయితే కట్టేసాను గుమ్మడికాయ అయితే. ఇది మార్నింగ్ టైం అనమాట. ఇక ఈవినింగ్ టైం అయితే నర్సరీ దగ్గరికి వెళ్ళి మొక్కలు అయితే తీసుకొచ్చేసాము. చూడండి ముందుగా అయితే మందార మొక్క అయితే పెడుతున్నాను. నేను ముందు రోజే ఇందులో మట్టి అయితే నింపేసుకొని కొంచెం వాటర్ అది పట్టేశాను. సో అందుకని నాకు ఇప్పుడు కొంచెం ఈజీగా ఉందన్నమాట. ఫస్ట్ మందార మొక్క అయితే పెట్టాను. మందారం అయితే ఎల్లో తీసుకొచ్చాను నేను. అంటే రెడ్ పింక్ అనేవి చాలా కామన్గా వస్తుంటాయి కదా. సో అందుకని నేను ఎల్లో అయితే తీసుకొచ్చేసాను. అది కూడా ఒంటి రెక్క అనమాట. ఎల్లో తీసుకొచ్చేసాను. నేను 3 ఇయర్స్ అవుతుందండి ఇలా మొక్కల గురించి అయితే నేను కేర్ తీసుకొని వదిలేశాను అంతకుముందు. ఇక మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేశాను. చూడండి మందార మొక్క అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మనకి నాటు గులాబీ ఒకటి తీసుకొచ్చాను. అదైతే గుత్తులు పోస్తుంది కదా పూలు. సో మనకి ఇంట్లో పూజ టైంకి అయితే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఒక్కొక్కసారి పూలు వాళ్ళు వస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి రారు కదా. సో అందుకని చెప్పేసి నేనైతే ఆ నాటు గులాబీ అయితే తీసుకొచ్చాను. సో అది కూడా అయితే పెట్టేసేయాలి. కానీ నాకెందుకో అయితే సాటిస్ఫాక్షన్ అయితే లేదు గాయ్స్. ఎందుకంటే ఈ నాటు గులాబీ ఏంటంటే సైడ్ కొమ్మలేమీ లేకుండా స్ట్రైట్గా అయితే ఎదుగుతుంది.
సో, మనం పెట్టే ఈ బబుల్స్‌లో స్ట్రెయిట్‌గా ఎదిగితే ఏంటంటే, ఏర్లు బాగా ఫ్రీగా పాకేదానికైతే ప్లేస్ ఉండదు కదా! సో, చుట్టూ కొమ్మలొచ్చి గుబురుగా వస్తే చెట్టయితే బావుంటది. ఇదైతే నా ఫీలింగు. ఇది గాయ్స్ ఈరోజు నా వైబయితే. మా ఇంట్లో అయితే కొత్తగా గార్డెన్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకొక్కొక్క మొక్కయితే మన గార్డెన్‌లోకి వస్తూ ఉంటాయి కొత్త మొక్కలు. మీరవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్నయితే ట్యాప్ చేయండి. ఇది గాయ్స్ నా వైబ్ అయితే ఈరోజు. మరో మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని అయితే కలుస్తాను. ప్లీజ్ గాయ్స్ సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. మరో మంచి వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను.